Welcome to Sri Venkateswara College of Arts and Science, Amlapuram. My name is Y. Varaprasad, lecturer in history. ఈరోజు అనగా 29/4/2021 నాడు మనం ఫైనల్ ఇయర్లో 6th సెమిస్టర్లో హిస్టరీ ఆఫ్ మోడర్న్ యూరోప్ అనే సబ్జెక్ట్లో సెకండ్ యూనిట్లో జాతీయ ఉద్యమాలు జర్మనీ ఇటలీ ఏకీకరణ గురించి లెసన్స్ చూస్తాం. ఆల్రెడీ ప్రీవియస్లో ఇందాక క్లాస్లో జర్మనీ ఏకీకరణ గురించి మనం చూస్తాం. ఇప్పుడు ఆఫ్టర్ యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ అండ్ నెక్స్ట్ యూనిఫికేషన్ ఈజ్ యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ. దీంట్లో మనం చూసినప్పుడు ప్రశ్న ఎట్లా వస్తుంది అన్న దాని గురించి మనం గమనించినప్పుడు ఇటలీ ఏకీకరణ ఉద్యమం నందలి ప్రముఖ ఘట్టాలను వర్ణింపుము లేదా ఇటలీ ఏకీకరణలో మాజినీ కౌంట్ కవూర్ గారిబాడి వహించిన పాత్ర ఎట్టిది అని అడుగుతుంటాం. సో మనం ఇక్కడ జర్మనీ ఏకీకరణకి ఇటలీ ఏకీకరణకి మధ్య భేదాలను మనం చూసినప్పుడు ద డిఫరెన్స్ బిట్వీన్ ద యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ అండ్ యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ అనేది ఇస్ ఇన్ సింగిల్ పర్సన్. సో ద ఎంటైర్ డ్రామా గోయింగ్ అన్ సింగిల్ పర్సన్ బిస్మార్క్. కానీ ఇక్కడ మనం ఇటలీ ఏకీకరణకు మనం చూసినప్పుడు ఇటలీ ఏకీకరణలో ముగ్గురు ప్రముఖమైన పాత్రలు మనకు కనపడతారు. ముగ్గురు కృషి చేయటం జరిగింది. ముగ్గురు కృషి ఫలితంగా ఇటలీ ఏకీకరణ జరిగింది. ఏంటంటే జోసెఫ్ మాజినీ, కౌంట్ కవూర్ గారిబాడి. సో ఈ ఇటలీ ఏకీకరణ గురించి మనం గమనించినప్పుడు ఇది కూడా సేమ్ జర్మనీ లాగానే పేరుకు మాత్రమే ఇటలీ దేశం కానీ అనేక చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి ఉండే. అంటే ఇక్కడ ఏమంటాడంటే ద జియోగ్రాఫికల్లీ ఈజ్ నేమ్డ్ ఇన్ ఇటలీ బట్ the divide into so many kingdoms, so many states, అనేక చిన్న రాజ్యాలుగా విడిపోయింది. అంటే ఐక్యత అనేది ఇక్కడ మనం చూసినప్పుడు జాతీయతా భావాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఏ జాతికి చెందిన ప్రజల్ని ఆ జాతి వారే పరిపాలన చేయాలా, ప్లస్ ఏ దేశం యొక్క భూభాగం ఆ దేశస్తుల ఆధీనంలోనే ఉండాలి. కానీ ఇటలీ యొక్క పరిస్థితుల్లో ఇటలీ యొక్క తీరులో అలా లేదు. ఏమట్లా అన్న దాని గురించి మనం గమనించినప్పుడు అనేక చిన్న అంటే ఆధునిక యుగ ఆరంభంలో ఇటలీ రాజకీయ ఐక్యతకు నోచుకోక అనేక చిన్న రాజ్యాలుగా విడివడి పరస్పరము కలహాలలో నిమగ్నమైంది. ఈ కలహాలను ఆసరాగా తీసుకుని ఏం చేశారంటే అగ్రరాజ్యాలు అయిన ఫ్రాన్సు, ఆస్ట్రియా, స్పెయిన్, ఇటలీ తమ ఆధిపత్యం కోసం ఇటలీపై పెనుగులాడటం ఇటలీ భూభాగాలను ఆక్రమించడం. ఇలా మొదటిసారిగా ఇటలీలో జాతీయతా భావాన్ని రాజకీయ ఐక్యతని కలుగు చేసినడు ఎవరయ్యా అంటే సేమ్ ఫ్రాన్స్ చక్రవర్తి అయిన మొదటి నెపోలియన్ బోనపార్ట్. ఈ నెపోలియన్ దండయాత్రల వల్ల, నెపోలియన్ విజయాల వల్ల, పాలనా సంస్కరణల వల్ల వీరు జాతీయతా భావం యొక్క భావాన్ని అర్థం చేసుకుంటారు. అంటే ఇక్కడ మనం ఒక మాట చెప్పాలి ఏంటంటే మొదటి నెపోలియన్ అనేవాడు లేకపోయి ఉంటే అన్ని రాజ్యాలలో జాతీయతా భావం వచ్చేది కాదు. జాతీయతా భావం రావటానికి ప్రధాన కారకుడు ఎవరంటే మనకి మొదటి నెపోలియన్ అని చెప్పాలి.
సో జర్మనీలో జాతీయతాభావం రావటానికి నెపోలియన్, ఇటలీలో జాతీయతాభావం రావటానికి నెపోలియన్. అంటే ఏంటంటే అతని యుద్ధాల్లో అతని యొక్క పాలనా సంస్కరణలో ఆ జాతి గొప్పతనానికి అతను ప్రాధాన్యత ఇచ్చినాడు. మరి అంత ప్రాధాన్యత వచ్చిన మిగిలిన వాళ్ళు కూడా ఏ జాతి వాళ్ళు ఆ జాతి వాళ్ళు మేము గొప్పలు అనుకుంటారు కదా. అందువల్ల ఇక్కడ మనం గమనించినప్పుడు ఏ జాతి గొప్పతనం ఆ జాతి ఉంటుంది. అందువల్ల నేనే గొప్ప అనటం కంటే నేను గొప్ప అనేది అది నేనే గొప్ప అన్నటప్పటికి కలహాలు రావటం జరుగుతుంది. ఇలా ఇటలీలో జాతీయతాభావం రావటానికి ప్రముఖమైన కారణం ఏంటంటే నెపోలియన్ బోనాపార్ట్. నెపోలియన్ పతనం అయిపోయిన తర్వాత నెపోలియన్ 1815లో అంతరించాడు. నెపోలియన్ పతనం అయిన తర్వాత సమైక్య ఇటలీ అనేది, అంటే మొత్తం ఇటలీలో అన్ని భాగాలు అన్ని రాజ్యాలు ఏకమవటానికి సమైక్య ఇటలీ ఆవిర్భవించటానికి ఇటలీ ప్రజలు ఆశించారు. కానీ సేమ్ జర్మనీకి జరిగిన విధానంగా 1815లో ఏం జరిగింది అనుకో, వియన్నా కాంగ్రెస్ మొదటి నెపోలియన్ అంతం చేసిన తర్వాత, మొదటి నెపోలియన్ పతనం అయిపోయిన తర్వాత మొదటి నెపోలియన్ జయించిన ప్రాంతాలన్నింటినీ ఇంగ్లాండ్, ఆస్ట్రియా, రష్యా పనిచేసుకున్నాయి. ఎక్కడ? వియన్నాలో, ఆస్ట్రియా రాజధాని వియన్నాలో కాంగ్రెస్లో 1815లో మెటర్నిక్ ఆధ్వర్యంలో, ఆస్ట్రియా ప్రధానమంత్రి మెటర్నిక్ ఆధ్వర్యంలో. ఇలా ఇటలీని కూడా అనేక భూభాగాలుగా చేసేసుకుని ఇటలీని తీసేసుకుంది. దాంతో ఇటలీ పరిస్థితి ఏమైపోయిందంటే మళ్ళీ మొదటికి వచ్చింది. యథాస్థితి కొనసాగింది. చిన్న చిన్న రాజ్యాలు సేమ్ పొజిషన్. నెపోలియన్ చనిపోయిన తర్వాత అయినా మనం ఒక రాజ్యం అవుతాం అనుకుంటారు, కానీ అవలా మళ్ళీ మొదటికి వచ్చేసింది 1815లో. ఇలా మెటర్నిక్ నడినట్లు మరలా ఇటలీ కేవలం భౌగోళికంగా నామమాత్రపు దేశం అయిపోయింది. మెర్లీ జియోగ్రాఫికల్ ఎక్స్పెన్షన్, దట్స్ ఆల్. అంతేగాని ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ ఎక్స్పెన్షన్. ఇట్స్ ఓన్లీ జియోగ్రాఫికల్ ఎక్స్పెన్షన్, ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ ఎక్స్పెన్షన్. భౌగోళికంగా భౌతికంగా మాత్రమే నామమాత్రమైన ఇటలీ దేశం అయింది. కానీ ఒకప్పుడు పురాతన కాలంలో రోమన్ నాగరికత ఉన్న దేశం అవలా. అందువల్ల ఈ వియన్నా కాంగ్రెస్ అనేది ఇటలీని ఏం చేసింది అంటే అనేక చిన్న చిన్న భాగాలకు విభజించింది. ఎలా విభజించింది అన్నప్పుడు వియన్నా కాంగ్రెస్ ప్రకారం ఇటలీ విభజన, ఈ వియన్నాలో కొన్ని సూత్రాలు తీసుకున్నారు. ఏంటంటే ద బ్యాలెన్స్ ఆఫ్ పవర్, లెజిటిమసీ అనేది ఒకటి ఉంది. లెజిటిమసీ అంటే ఏంటంటే న్యాయత్వము అనేది న్యాయకత్వము అంటారు కాదు, అది న్యాయత్వము అనేది. అంటే లెజిటిమసీ అంటే న్యాయం ప్రకారము అని అర్థం, న్యాయత్వ సూత్రం ప్రకారం అనమాట. ద ప్రిన్సిపల్ ఆఫ్ లెజిటిమసీ అంటారు. ఈ లెజిటిమసీ ప్రకారం ఇట్లయినా ఏం చేశారంటే వియన్నా కాంగ్రెస్లో 5 ప్రముఖమైన రాజ్యాలకు విభజించేశారు. అదేమో కలవాలనుకో, ఏకం అవ్వాలనుకో, యూనిఫికేషన్ అవ్వాలనుకో. కానీ 1815లో వియన్నా కాంగ్రెస్లో మెటర్నిక్ ఏం చేశాడంటే దాన్ని 5 ముక్కలు చేశాడు. 5 ప్రముఖమైన రాజ్యాలుగా చేశాడు. ఆ 5 ప్రముఖమైన రాజ్యాలని 5గురికి అప్పచెప్పేశాడు. ఆ భూభాగంలో నివసించే ప్రజలు ఇటలీ దేశానికి చెందిన. కానీ ఆ భూభాగం ఎవరి ఆధీనంలోకి వెళ్ళిపోయింది? పరాయి ఆధీనంలోకి వెళ్ళిపోయింది, పరాయి పాలనలోకి వెళ్ళిపోయింది. వియన్నా కాంగ్రెస్లో 5 ప్రముఖమైన రాజ్యాలు. 1 వెనీషియా, లంబార్డీ, ఆస్ట్రియాకి ఇచ్చేసాడు. ఇటలీలో భూభాగాల్లో వెనీషియా, లంబార్డీ అనే ప్రాంతాలని ఎవరికి ఇచ్చాడు? ఆస్ట్రియాకి ఇచ్చాడు. ఫార్మా, మొడోనా, టస్కనీ మధ్య ఇటలీ రాజ్యాలని హాబ్స్బర్గ్ వంశస్థులకి పునరుద్ధరించాడు. హాబ్స్బర్గ్ అంటే ఆస్ట్రియా దేశానికి చెందిన యువరాజులు అనమాట. ఆస్ట్రియా దేశాన్ని పరిపాలించే రాజ్యవంశం ఏంటంటే హాబ్స్బర్గ్ రాజవంశం ఇచ్చేసింది. అంబ్రియా, రోమ్, రొమగ్నా అనే ప్రాంతాలని పోప్ ఆధీనంలో తెచ్చేసాడు. పోప్కి ఇచ్చేసాడు. ఇప్పటికీ కూడా ఇటలీ దేశం 2 దేశాలు, ఒకటి వాటికన్ సిటీ, రెండోదేమో ఇటలీ.
సో అందువల్ల ఏంటంటే పైన వాటికన్ సిటీ ఉంటుంది, కింద రోమ్ ఉంటుంది. ఇప్పటికీ కూడా అది ఒక స్వతంత్ర దేశం, ప్రపంచంలో అతి చిన్న దేశం, ఇంపార్టెంట్ బిట్ కూడా వాటికన్ సిటీ అంటారు. ఎప్పటి నుంచి? వియన్నా కాంగ్రెస్ ప్రకారం నుంచి. సో అంబ్రియా, రోమ్, రొమగ్న అనే ప్రాంతాల పోపు ఆధీనంలోకి వెళ్ళిపోయాయి. క్రైస్తవ మత పెద్ద, ప్రపంచంలో క్రైస్తవ మత పెద్దలు ఏమంటామంటే పోపు అంటాం. ఈయన ఎక్కడ ఉంటాడంటే ఇది హెడ్ క్వార్టర్ ఏంటంటే రోమ్లో ఉంటాడు, వాటికన్ సిటీ. సిసిలీ ద్వయం అంటే సిసిలీ ద్వయం అంటే 2 సిసిలీ, ఉత్తర సిసిలీ, దక్షిణ సిసిలీ. ఈ రెండింటిని తీసుకెళ్ళి బోర్బన్ వంశస్థులకు ఇచ్చాడు. బోర్బన్ వంశస్థులు అంటే ఫ్రాన్స్. చివరిగా 5వది ఏంటంటే పీట్మాన్తో సహా సవై సార్డినా జెనీవా ప్రాంతాలని ఐక్య జాతీయ రాజ్యాలుగా ఏర్పరిచి చార్లెస్ ఆల్బర్ట్ పాలనలోకి తెచ్చాడు. ఇలాగా వియన్నా కాంగ్రెస్ ఏం చేసిందంటే ఇటలీని 5 భాగాలు చేసింది 1815లో వియన్నా కాంగ్రెస్. ఆఫ్టర్ డిక్లైన్ ఆఫ్ ఫస్ట్ నెపోలియన్, మెటర్నిక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వియన్నా కాంగ్రెస్ ఇటలీని 5 రాజ్యాలుగా చేసింది. ఈ 5 రాజ్యాల్లో కేవలం ఒకే ఒక ప్రాంతంలో ఇటలీకి చెందిన రాజుగారు పరిపాలన చేస్తున్నాడు. మిగిలిన 4 ప్రాంతాల్లో బయట దేశస్తులు ఆధీనంలో ఉన్నాయి. అంటే పేరుకు మాత్రమే ఇటలీ ప్రజలు కానీ వాళ్ళు ఎవరి ఆధీనంలో ఉన్నారు అంటే పరాయి పాలన ఆధీనంలో ఉన్నారు. ఎవరి ఆధీనంలో ఉన్నారు? పరాయి పాలన ఆధీనంలో. ఒక్క పీట్మాన్ తప్ప మిగిలిన 4 ప్రాంతాలు కూడా ఎవరి ఆధీనంలోకి వెళ్ళిపోయినాయి అంటే పరాయి పాలన. ఇది పరిస్థితి 1815 నాటికి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఇటలీ ఏకీకరణ గురించి ప్రయత్నాలు జరిగాయి. ఏకీకరణ ప్రయత్నాలు మనం చూసినప్పుడు వియన్నా కాంగ్రెస్ ఇటలీని ఇలా పూర్వస్థితిని పునరుద్ధరించినను స్వేచ్ఛ, జాతీయతా భావము, రాజ్యాంగపరమైన ప్రభుత్వము మొదలగు భావాలు ఇటలీలో అంతం కాలేదు. ఎంత తొక్కినా సరే కానీ, ఎంత అనగదొక్కినా ఆ ప్రజల్లో జాతీయతా భావం అనేది అలా నిరంకుశమైన రాజరిక వ్యవహరించిన ఆ జాతీయతా భావాన్ని అలా అనసలేకపోయారు. ఇలాంటి జాతీయతా భావం నుంచి వాళ్ళల్లో, ఇటలీ ప్రజల్లో స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రాలు అనే ప్రముఖంగా మనకి రావటం, ఈ విప్లవ శక్తులు అనేక రహస్య సంఘాలుగా ఏర్పడాయి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇటలీ ఏకీకరణకి, ఇటలీని ఐక్యం చేయటానికి అనేక రహస్య సంఘాలు ఏర్పడ్డాయి, విప్లవ సంఘాలు ఏర్పడ్డాయి. అలాంటి విప్లవ సంఘాలలో ప్రముఖమైనది ఏంటంటే, చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే కార్బోనారీ అనే విప్లవ సంఘం. కార్బోనారీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. కార్బోనారీ అనే విప్లవ సంఘం. కార్బోనారీ అంటే అర్థం ఏంటంటే బొగ్గును కాల్చువారు అని అర్థం అనమాట. బొగ్గుని కాల్చువారు అని అర్థం. వీళ్ళ ఆధ్వర్యంలో ఒక సంఘం ఏర్పడి, ఒక రహస్య సంఘం ఏర్పడి ఇటలీ ఏకీకరణకి వీళ్ళు ప్రయత్నాలు ప్రారంభించారు. వీళ్ళు నేపుల్స్లో ఏర్పడి, నేపుల్స్ ఇది ఒక సిటీ అన్నమాట, ఇటలీని అంతటిని వ్యాప్తి చేసి అనేక తిరుగుబాట్లు చేశారు. ఇటలీని విదేశీయుల అధికారం నుండి విముక్తి చేయటానికి రాజ్యాంగబద్ధమైన స్వేచ్ఛను సాధించటమే దీని యొక్క ముఖ్య ఆశయం. ఈ విధంగా 1820లో నేపుల్స్, పీట్మాన్, 1830లో మధ్య ఇటలీ పోపు రాజ్యాలు ఎందు తిరుగుబాట్లు చెలరేగాయి. కానీ ఈ తిరుగుబాట్లని ఆస్ట్రియా, ఫ్రెంచ్ సేనలు అణిచేసి ఆ పూర్వస్థితిని కొనసాగించి, అంటే ఏకీకరణ తొలి ప్రయత్నాలు ఏమీ సఫలం కాలేదు, విఫలం అయిపోయినాయి. ఇలా తొలి ప్రయత్నాలు విఫలమైనప్పటికీ కూడా ఇటలీ ఏకీకరణ చేయటానికి మాత్రం మిగిలిన ప్రయత్నాలు మాత్రం ఆగలేదు. ఈ ఇటలీ ఏకీకరణకి ముగ్గురు మహా వ్యక్తులు పుట్టుకు రావడం జరిగింది. వారే ఎవరంటే జోసెఫ్ మాజీని, కౌంట్ కవూర్,
జోసెఫ్ గారిబాడి, ఈ ముగ్గురు ఆ నాయకత్వంలో ఇటలీ ఏకీకరణకి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. దీంట్లో మొట్టమొదటిగా మనం చూసినప్పుడు జోసెఫ్ మాజిని, ఇతను కలుగు చేసిన జాతీయతాభావం, కవు రాజనీతజ్ఞత, రెండవ విక్టర్ ఇమాన్యుయల్ విజ్ఞత, గారిబాడి యొక్క కృతజ్ఞత కలిసి ఇటలీ ఏకీకరణ సాధించడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. దీంట్లో మనం మొట్టమొదటిగా జోసెఫ్ మాజిని గురించి చూద్దాం. దీంట్లో మొట్టమొదటిగా మనం జోసెఫ్ మాజిని గురించి చూద్దాం. ఈయన 1805-72 మధ్య కాలానికి చెందినవాడు. ఇటాలియన్లో విప్లవ భావాలని సజీవంగా చేసిన ఇటాలియన్ జాతిపిత ఎవరంటే ద ఇటలీ నేషన్ ఆఫ్ ఫాదర్ జోసెఫ్ మాజిని. చూడండి, మన భారతదేశంలో జాతిపిత ఎవరు అన్నాను, నేషనల్ ఫాదర్ ఎవరన్నానంటే చెప్తాం మహాత్మా గాంధీ చెప్తాం. ఎందుకు? భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాం. అలాగే ఇటలీ ఏకీకరణలో ప్రముఖమైన పాత్రను పోషించినవాడు ఎవరంటే ఎవరంటే జోసెఫ్ మాజిని. ఇతడు జినీవాలో ఒక విద్యాలయ అధ్యాపకుని కుటుంబానికి చెందినవాడు. సో హీజ్ ఫాదర్ ఏ టీచర్. ఈయన తండ్రి గారు జినీవాలో ఒక విద్యాలయాల్లో అధ్యాపకునిగా పనిచేసేవాడు. టీచర్, లెక్చరర్, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఇతను కూడా తండ్రిలాగానే గొప్ప పండితుడు, ఆదర్శవాది. ఆదర్శవాది, నిష్కలంక దేశభక్తుడు. ఈజ్ ఏ ప్యూర్లీ హార్టెడ్ అన్నమాట, ద పేట్రియాటిక్, నిష్కలంక దేశం. కానీ జోసెఫ్ గారిబాడి వలె గొప్ప సేనాని కాదు. అంటే యుద్ధాలు ఏమీ చేయలేడు. ఇన్ని లక్షణాలు ఉన్నాయి కానీ యుద్ధాలు చేయలేడు. అలాగే కౌంట్ కవూర్లాగా గొప్ప పరిపాలకుడు కూడా కాదు. మొదట్లో ఇతను కార్బోనారీలో సభ్యుడిగా ఉన్నాడనమాట. కార్బోనారీలో సభ్యుడు చెప్పాను కదా. ఇటలీ ఏకీకరణ చేయడానికి మొట్టమొదటిగా కొన్ని ప్రయత్నాలు జరిగినప్పుడు కొన్ని రహస్య సంఘాలు ఏర్పడ్డాయన్నాం కదా. ఆ రహస్య సంఘాల్లో కార్బోనారీలో సభ్యుడే 1830 విప్లవంలో పాల్గొని జైలు శిక్ష కూడా అనుభవించారు. క్రమంగా కార్బోనారీ క్రమమైన పథకం, కార్యదీక్ష, నిర్దిష్టమైన ఆశయాలు లేకపోవడంతో ఆ కార్బోనారీ నుంచి బయటకు వచ్చేసి, అంటే కార్బోనారీ సంఘం అనేది నచ్చక బయటకు వచ్చేసి ఇతనే ఒక సొంత రహస్య సంఘాన్ని ఏర్పాటు చేసేది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. యంగ్ ఇటలీ అనే ఒక రహస్య సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంఘం ద్వారా మాజిని ఇటలీలోని జాతీయత భావాన్ని వ్యాప్తిస్తుంది. ఈ సంఘం అనతి కాలంలోనే ఇటలీ నలుమూలలా వ్యాపించింది. ఇంచుమించు 40 సంవత్సరాల లోపు వయసు కలిగిన విద్యావంతుడు. ఎందుకంటే 40 సంవత్సరాలు దాటితే వాళ్ళు ఏం చేయలేరు, దేశం కోసం యుద్ధాలు గట్రా ఏం చేయలేరు. అందుకని ఈ యొక్క యంగ్ ఇటలీలో 40 సంవత్సరాల లోపు వయసు గల విద్యార్థులు సుమారు 60,000 మందిని చేర్చారు. యంగ్ ఇటలీ ద్వారా మాజిని కొన్ని నిర్దిష్ట లక్ష్యాలని ఏర్పాటు చేసుకుని పోరాటం చేశారు. మాజిని ఆశయాలు ఏమంటే ఎలాంటి విదేశీయ సహకారము లేకుండా ఇటలీ నుండి ఆస్ట్రియాలని తరిమివేయాలి, ఇటలీ సమైక్యం చేయటం, ఇటలీ నుండి ఆస్ట్రియన్లను తరిమేయటం, ఇటలీని సమైక్యం చేయటం, అదే అతని యొక్క ఆశయం. దాన్ని రిపబ్లిక్గా తీర్చిదిద్దడం. ఇట్స్ నాట్ ఎనీ మొనార్కీ, అది రిపబ్లిక్గా చేయటం, అదే అతని ఆశయం. ఇలా తన సిద్ధాంతాల ప్రజాదరణ పొందటం మాజిలాన్ 1848లో
48 విప్లవంలో తన శిష్యుడైన గారిబాల్డి సహాయంతో రోమ్ను ఆక్రమించి తన నాయకత్వమున రిపబ్లిక్ స్థాపించారు. కానీ మూడో నెపోలియన్, ఫ్రాన్స్ చక్రవర్తి మూడో నెపోలియన్ ఈ రిపబ్లిక్ని నాశనం చేయగా మాజిలియన్ ఇంగ్లాండ్కి పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడు? ఇంగ్లాండ్కి పారిపోయాడు. ఇట్లా మాజీని ఇటలీ సమైక్యము అనే ఆశయంతో సిద్ధింపకపోయినను ఇటలీ ఏకీకరణకి అనూహ్యమైన సేవలు చేశారు. ఇటలీ ఏకీకరణ సాధించవచ్చునని, దాని కార్యరూపం పెట్టవచ్చని చెప్పిన మహానుభావుడు ఎవరంటే మాజీని. అలాగే యంగ్ ఇటలీ ద్వారా ఇటాలియన్లలో జాతీయతా భావాన్ని సజీవంగా నిలిపినవాడు, జాతీయతా భావం నశించకుండా దాన్ని సజీవంగా నిలిపినవాడు ఎవరయ్యా అంటే మాజీని. అందుకని మాజీని ఏమంటారయ్యా అంటే జాతీయ ఉద్యమ ప్రవక్త, ఇటలీ జాతీయ ద ప్రొఫెక్ట్ ఆఫ్ ఇటాలియన్ నేషనలిజం. వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఇక్కడ ఇటలీ ఏకీకరణలో 3 ప్రముఖమైన వ్యక్తులు అన్నాము. ఆ 3 ప్రముఖమైన వ్యక్తుల్లో ఒక అతని గురించి చెప్పాను. ఎవరు అతనంటే జోసెఫ్ మాజీని. చాలా ప్రాముఖ్యమైనది. ఇన్కేస్ మనం కొన్ని సందర్భాలలో 5 మార్కుల్లో కూడా అడగవచ్చు. ఇంకపోతే ఎప్పుడైతే మాజీని ఇంగ్లాండ్కి పారిపోయాడో, ఈ ఇటలీ ఏకీకరణపై 1848 విప్లవం అనేది కొంత ప్రభావాన్ని చూపుతుంది. 1848 విప్లవం అనేది కొంత ప్రభావాన్ని చూపింది. పీట్మాన్లోని విన్స్టన్ జియోబార్డి అనే మతాచారుడు పోపు నాయకత్వాన ఆస్ట్రియన్లను తరిమేసి ఇటలీ ఏకీకరణ సాధించారు. మాజీని ఆశయాల వల్ల అతని ఆశయం కూడా 1848 విప్లవం వల్ల అన్నగారిపోయింది. 1848 విప్లవ ప్రభావ ఫలితంగా ఇటలీ ద్వీపకల్పం అంతా వెనీస్ లంబార్డీలతో సహా సార్డీనియా పాలకుడకు చార్లెస్ ఆల్బర్ట్ నాయకత్వంలో ఆస్ట్రియన్లను తరిమివేయటానికి సమైక్యం. అంతటా చార్లెస్ ఆల్బర్ట్లో కాస్ట్రోజా నోవారా యుద్ధాల యందు ఓడించారు. ఇదే సమయంలో మాజీని రోమునందు స్థాపించిన రిపబ్లిక్ని ఫ్రాన్స్ నాశనం చేశారు. చార్లెస్ ఆల్బర్ట్ ఈ పరాజయాన్ని భరించలేక సింహాసనాన్ని వదిలిపెట్టేశాడు. ఆ తరువాత అతని కుమారుడు 2వ విక్టర్ ఇమాన్యుయల్ సార్డీనియా పాలకుడు అయ్యాడు. మనం చూస్తాం జర్మనీ ఏకీకరణలో చిన్న రాజ్యాలుగా ఉన్న జర్మనీని ఐక్యం చేయడానికి ఒక రాజ్యం, పెద్ద రాజ్యం, అంటే ఆ జర్మనీలో ఒక పెద్ద రాజ్యం వచ్చింది. ఏంటిది? ప్రషియా రాజు మొదటి విలియం, దాని ప్రధానమంత్రి బిస్మార్క్. అలాగే ఇటలీ ఏకీకరణలో కూడా ఈ ఇటలీలో ఒక రాజ్యం వచ్చింది. ఆ రాజ్యం పేరు ఏంటంటే సార్డీనియా రాజ్యం. ఆ సార్డీనియా రాజు 2వ విక్టర్ ఇమాన్యుయల్. ఆ 2వ విక్టర్ ఇమాన్యుయల్కి ప్రధానమంత్రి మనిషి చేశాను ఒక అమ్మాయి ఇచ్చింది కదండి ఎగ్జామ్ ఫీజు గురించి అని 2018లో అయింది. ఆ అమ్మాయి దానికి ఎగ్జామ్ ఫీజు కట్టించుకుంటున్నారు. లేదు, వాళ్ళకి రాలేదు కదా, వాళ్ళకి లేదు కదా. ఎక్కడ ఉన్నారండి? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఆయన? ఓకే. సో అక్కడ అలాగే ఇక్కడ కూడా ఇటలీలో కూడా ఇటలీ ఏకీకరణ బాధ్యతల్ని ఇటలీలో ఉన్న ఒక రాజ్యం తన మీద తీసుకుంది.
ఏంటి ఆ ప్రదేశం అంటే, ఏంటి ఆ రాజ్యం అంటే సార్డీనియా రాజ్యం. ఈ సార్డీనియా రాజు రెండవ విక్టర్ ఇమాన్యుయల్, ప్రధానమంత్రి కౌంట్ కవూర్. ప్రధానమంత్రి కౌంట్ కవూర్. సో మనం రెండవ వ్యక్తి కోసం చూస్తున్నాం. 1852, 1861. ఇలాంటి క్లిష్ట సమయంలో సార్డీనియా పాలకుడకు విక్టర్ ఇమాన్యుయల్, అతని ప్రధానమంత్రి కౌంట్ కవూర్ ఇటలీ జాతీయ ఉద్యమంకు నాయకత్వం వహించారు. ఇటలీ జాతీయ ఉద్యమానికి నాయకత్వం వహించారు. గొప్ప యోధుడు, ఉదార స్వభావుడు విక్టర్ ఇమాన్యుయల్ జాతీయ ఉద్యమానికి ఉదార శక్తులు. 19వ శతాబ్దం అందులో ప్రముఖ దౌత్యవేత్తల్లో, అంటే బిస్మార్క్ అంతటి దౌత్యవేత్త కాదు కానీ ప్రముఖ దౌత్యం, రాజనీతి దగ్గరలో ప్రముఖుడు కౌంట్ కవూర్. కవూర్ అన్నచో గిట్టని మెటర్నిక్ సైతం, కవూర్ అంటే గిట్టని, కౌంట్ కవూర్ అంటే గిట్టని మెటర్నిక్ సైతం కౌంట్ కవూర్ యొక్క ప్రతిభా విశేషాలను కొనియాడు. కౌంట్ కవూర్ యొక్క ప్రతిభా విశేషాలని కొనియాడు. కవూర్ పీట్మాన్లో ఒక ప్రభు కుటుంబానికి చెందినడు. ప్రభు వర్గ కుటుంబానికి. ప్రభు వర్గం అంటే ల్యాండ్ లార్డ్స్. పీట్మాన్లో విద్యాభ్యాసాలు ముగించుకుని ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో విస్తృతంగా పర్యటించి అసట విశేషాలను బాగా అవగాహన చేసుకుని కవూర్ ఇటలీ అద్భుతానికి కృషి చేశాడు. అలాగే రిసార్జ్మెంట్ అనే పత్రికకు సంపాదకునిగా ఇటాలియన్లో జాతీయత భావాన్ని వెలిచాడు. రిసార్జ్మెంట్ అనే పత్రిక సంపాదకునిగా ఇటాలియన్లో జాతీయత భావాన్ని వెలిచాడు. 1850లో సార్డీనియా మంత్రిగా చేరి తన ప్రతిభా విశేషాలచే 1852 నాటికి సార్డీనియా ప్రధానమంత్రే కాక విదేశాంగ మంత్రి కూడా అయ్యాడు. 1852 నుంచి తన జీవితాంతం, అంటే తన కొద్ది కాలంలో ఇటలీ ఏకీకరణలో ప్రముఖమైన పాత్రను పోషించి ప్రముఖ వ్యక్తిగా నిరుపమానమైన సేవలు చేశాడు. అందుకని కవూర్ జీవితం వారసత్వమే ఇటలీ జాతీయ చరిత్రను చరిత్రగా అంటారు. అంటే ఇటలీ యాజ్ ఎన్ నేషన్ ఈజ్ ద లీగల్లీ ఆఫ్ ద లైఫ్ వర్క్ ఆఫ్ కవూర్. సో ఇది అతని యొక్క జీవితం. అయితే సార్డీనియా ప్రధానమంత్రిగా కవూర్ లక్ష్యం ఏంటి అంటే, వాట్ ఈస్ ద ఎయిమ్? మొదటిది సార్డీనియాకు సుభిక్షమైన పాలనా వ్యవస్థను ప్రసాదించారు. మొదట తన రాజ్యం కోసం చూసుకున్నాడు. ద సెకండ్ ఎయిమ్ ఈజ్ ద యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ. ద సెకండ్ ఎయిమ్ ఈజ్ యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ. సో దీనిలో భాగంగా సార్డీనియాకు సుభిక్షమైన పాలనా వ్యవస్థను ప్రసాదించారు. కాస్ట్రోజియా, నోవారా యుద్ధాల వల్ల బాగా నష్టపోయిన సార్డీనియాను పునర్నిర్మించడానికి కవూర్ అనేక పాలనా సంస్కరణ ప్రవేశపెట్టారు. రైల్వేలు నెలకొల్పాడు, రాచబాటలను వేయించాడు, రాకపోకల సౌకర్యాలు మెరుగుపరిచాడు. అంతేకాకుండా అనేక అనవసర పన్నులను రద్దు చేశాడు, సుంకాలు తగ్గించాడు, అనేక పరిశ్రమలు స్థాపించాడు, చర్చ్ అధికారాన్ని తగ్గించాడు, రాజ్యాధికారానికి లోబడేటట్లు చేశాడు. ఇలా అనేక సంస్కరణలు చేసి సార్డీనియా రాజ్యాన్ని ఆర్థికంగా పటిష్టం చేసి సుభిక్షమైన పాలన అందించాడు. అంటే ఇక్కడ ఇల్లు కలిసి రచ్చగలవాలన్న ముందు తన రాజ్యాన్ని కాపాడుకున్నాడు, తన రాజ్యానికి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు, తన రాజ్యాన్ని అభివృద్ధి చేశాడు. అన్ని రంగాలలో ఆ రాజ్యం అనేది అభివృద్ధి చెందిన తర్వాత అప్పుడు ఇటలీ ఏకీకరణకే అతను ప్రయత్నాలు ప్రారంభించాడు. ఎప్పుడైతే సార్డీనియా రాజ్యం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందో
నెక్స్ట్ తన యొక్క ఫోకస్ ఏంటి అంటే, తన యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కడికి పెట్టాడంటే ఇటలీ ఏకీకరణ మీద పెట్టాడు. ఇటలీ ఏకీకరణలో కొవ్వూరు పాత్ర లేక కొవ్వూరు విదేశాంగ విధానము, ఇటలీ ఏకీకరణలో కొవ్వూరు పాత్ర లేక కొవ్వూరు విదేశాంగ విధానము. విల్ డిస్కస్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, ఓకే ఎదురుగా వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వర కాలేజీ ఆఫ్ ఆర్ట్స్.